అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రేపటి మహిళ. రచయిత పి పద్మజావాణి గారు. ఇక కథలోకి వెళితే, సిద్ధార్థ, నేను కాసేపు రెస్ట్ రూమ్కి వెళ్తాను. కేసు వస్తే పిలువు. మా పీజీ డాక్టర్ విశ్వం నిద్ర ఆపుకోలేనట్టు అన్నాడు. ఇంట్లో ఎవరికో బాగాలేదని ఫోన్ వస్తే వెళ్ళారు మా డ్యూటీ అసిస్టెంట్ డాక్టర్ మహేష్. అర్ధరాత్రి 2 గంటలు దాటుతోంది. అలవాటుకి భిన్నంగా ఈరోజు క్యాజువాలిటీ నిశ్శబ్దంలో మునిగి తేలుతోంది. కిటికీ దగ్గర నిలబడ్డాను. బయట ప్రకృతి అంతా చల్లగా ఉంది. నీలి నీలి ఆకాశ దేశాన్ని వెలిగిస్తూ జరీ దీపంలాగా మెరుస్తున్నాడు చందమామ. హఠాత్తుగా ఆ ప్రశాంతతని చెదరగొట్టేస్తూ గొల్లున ఏడ్పులు. వెనకగా 10 మంది జనం తోసుకుంటూ క్యాజువాలిటీ లోపలికి వచ్చేశారు. వాళ్ళ హడావుడికి లేచి వచ్చిన మా పీజీ విశ్వం, నేను ఒకేసారి ఐసీ రూమ్లోకి వెళ్ళాం. వాళ్ళ చేతుల్లోంచి ముద్ద కట్టుకుపోయిన స్త్రీ ఆకారాన్ని బెడ్ మీదకు చేర్చారు సిస్టర్ వార్డ్ బాయ్. ఆమె శరీరంలో ఒక్క ముఖం తప్ప అగ్నికి ఆహుతి అవని భాగం లేదు. కాలి భయంకరంగా బొబ్బలు లేచాయి. గాడ్! విశ్వం కంఠంలో ఆందోళన తొంగి చూసింది. 80% బర్న్. సిస్టర్, త్వరగా డాక్టర్ మహేష్ గారికి ఫోన్ చేయండి. సెలైన్. సిద్ధు, క్విక్. 10 నిమిషాల్లో అసిస్టెంటు వచ్చేశారు. అప్పటికే అవసరమైన ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్ స్టార్ట్ చేశాం. ఆయన వస్తూనే పేషెంటుని చూసి లాభం లేదన్నట్టుగా తల ఊగించారు. అయినా చివరిగా ఆక్సిజన్ మాస్క్ తగిలిస్తూ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. గుమ్మం దగ్గర బూట్ల శబ్దంతో పాటు లాఠీ చిన్నగా తలుపు మీద తట్టి విష్ చేస్తూ లోపలికి వచ్చాడు ఎస్ఐ. సార్, ఈమెకి స్పృహ వస్తుందంటారా? జాలిగా అడిగి, ఏం లేదు, మా ఫార్మాలిటీస్ గొనుగుతున్నట్టుగా అన్నాడు. యాక్సిడెంట్ ఎలా జరిగిందట? కేస్ కాగితాల మీద సంతకాలు పెడుతూనే అడిగారు మా చీఫ్. కట్నం కేసేమో సార్. ఆడగుండెతో చప్పున స్పందించింది నర్సు. అలా కాదట సార్, ఆయన చాలా మంచోడు. ఈమె గారు అత్తమామల్ని చూడవద్దని, వాళ్ళకి డబ్బులు పంపించొద్దని గొడవ చేసేదట. ఆడోళ్ళు కదండి, బెదిరించడానికి కిరసనాయిల్ వంపుకొని అగ్గెట్టుకుందట పూర్ లేడీ. ఎస్ఐ మాటల్లో అప్పుడే కేసు డిసైడ్ చేసేసి ఫైల్ క్లోజ్ చేసే ఉద్దేశం కనిపించి విశ్వం, నేను అర్థవంతంగా మొహాలు చూసుకున్నాం. ఈవిడకి స్పృహ రానిండి, అసలు సంగతి తెలుస్తుంది సిస్టర్ అక్కసుగా అంది. నాకెందుకో సడన్గా ఎస్ఐ జస్వంత్ సింగ్ గుర్తొచ్చాడు. సరిగా ఇలాంటి కేసులోనే ఆ అమ్మాయి మరణ వాంగ్మూలం రికార్డు చేసుకుని భర్తని, అత్తగారిని కటకటాల వెనక్కి తోసిన నేరానికి వారం తిరగకుండా అడవులకి బదిలీ అయిపోయిన సింగ్ నిజాయితీకి దొరికే ప్రతిఫలం అదే మరి. తెల్లవారుతుంటే స్పృహలోకి రాకుండానే ఈ లోకం విడిచి వెళ్ళింది ఆ అభాగ్యురాలు. పోస్టుమార్టం కోసం కాగితాలు రాసిచ్చి శవాన్ని మార్చురీకి పంపి విశ్వం, నేను మానసికంగా మొద్దుబారినట్టుగా అయ్యాం. చివరి శ్వాస వరకు మరణయాతన అనుభవించి వంకరలు తిరిగినట్టుగా అయిన ఆ యువతి మొహం చాలా కాలం పాటు నన్ను వెంటాడింది. కాలేజ్ నుంచి రూమ్కి వచ్చేసరికి మా టెర్రస్ అంతా హడావుడిగా ఉంది. కారుల్లోంచి దిగుతున్న ఆడవాళ్ళు అందాల పోటీలకిలాగా అలంకరించుకొని ఉన్నారు. గుమ్మం దగ్గర నన్ను చూస్తూ సరళక్క పరుగు పరుగున వచ్చింది. ఏమనుకోకు సిద్ధు, మా మహిళా మండలి మీటింగ్ మన ఇంట్లో చోటు చాలదని టెర్రస్ మీద అరేంజ్ చేశా. బంగారు తండ్రివి కదూ, 1 గంట పాటు బయట తిరిగిరా. నా చేతల్లోంచి ఏఫ్రాను పుస్తకాలు తీసుకొని గిరుక్కున వెళ్ళింది. మా ఇంటి యజమానురాలు వర్ధనమ్మగారు. ఆవిడ మనవరాలే సరళ. భర్త దుబాయ్లో ఇంజనీరు. ఆయన తిరిగొచ్చే వరకు కాలక్షేపం కోసం ఆడపిల్లల స్కూలు మొదలుపెట్టి తన ఎంఈడి డిగ్రీని సార్థకం చేసుకుంటోంది. వర్ధనమ్మగారి కుటుంబం స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొని ఆస్తిపాస్తులు కొంత కరగబెట్టుకున్నారు. స్వయంగా ఆవిడ దండి సత్యాగ్రహంలో జైలుకి వెళ్ళారట కూడా. అవన్నీ కథలు కథలుగా చెప్తుంటే ఎంతటివాడు మైమరచి వినాల్సిందే. జేబుల్లో చేతులు పెట్టుకొని మెల్లగా నడక సాగించాను. దూరానికే మైక్లోంచి మహిళా మండలి ఉపన్యాసాల జోరు హోరెత్తించేస్తోంది. ఆ రాత్రి 10 అయ్యిందని నేరుగా చెప్పనవసరం లేదు.
ఉదయాన్నే దిగి వచ్చి మరీ సరళక్కతో వాదం వేసుకున్నాను. తను ఆడవాళ్ల మీద ఈగని కూడా వాలనీయదు. మీరు ఊరికే మహిళా మీటింగ్స్ పెట్టి మగవాడి జులుం గురించి ఆడిపోసుకుంటారు కానీ మీ ఆడవాళ్ళ సంగతి ఎలా ఉందో నే చెప్తాను వినండి. మొన్న మాకో బర్ను కేసు వచ్చింది. భర్త తన వాళ్ళని చూస్తున్నాడని కోపం వచ్చి ఒళ్ళు కాల్చుకు చచ్చిపోయింది ఓ ఇల్లాలు. నా మాటలు పూర్తి కానేలేదు. అందుకే అబ్బాయి పూర్వం వాళ్ళు ఒట్టినే అన్నారటోయ్, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని ఆడదాన్ని చెప్పు క్రింద తేలులాగా అణిచి ఉంచాలి తప్ప పెత్తనం ఇచ్చానో కొరివై కూర్చుంటుంది. పక్క వాటాలోకి కొత్తగా అద్దెకి వచ్చిన ఆఫీసర్ రాజేశ్వరరావు తననెవరో ఆహ్వానించినట్టుగా వచ్చి కల్పించుకున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి 10 మాటల్లోనూ 6 ఆడవాళ్ళని కించపరుస్తూ 4 కులతత్వం జీర్ణించుకునే ఉంటాయి. మీకు అంతకన్నా సంస్కారంగా మాట్లాడటం రాదనుకుంటాను. సరళక్క మొహం ఎరుపు రంగుకి తిరిగి గొంతు కఠినంగా అయ్యింది. నాకు పరిస్థితి శృతి మించిపోతోందని భయం కలిగింది. ఉన్నట్టుండి నేను కూడా రాజేశ్వరరావు పక్షం వహించినట్టు నటించాను. కూల్ డౌన్ సరళక్క, ఇప్పుడు మేమన్న మాటలు అక్షరాలా నిజమని నీకు సాయంత్రానికల్లా 1,00,000 రుజువులు చూపించి మీ చేతే ఒప్పిస్తాం, సరేనా? నడవండి ఈశ్వరరావు గారు. వారం రోజుల బట్టి నా మెదడు తినేస్తున్నాడు మా విశ్వం. వాళ్ళ చుట్టాల పిల్లలకి సరళక్క వాళ్ళ స్కూల్లో సీట్ కావాలట. చాలా తక్కువ టైంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఆ స్కూలు. సాయంత్రం అయితే తప్పకుండా తోటలో దొరుకుతుంది. చెట్టు క్రింద తిన్నె మీద చెక్కిట చేయి చేర్చి దీర్ఘాలోచనలో ఉంది సరళక్క. బాగా సమీపంగా వెళ్ళినా నన్ను గమనించనేలేదు. ఏమక్క, బావగారు వస్తున్నానని ఉత్తరం రాశారా ఏమిటి? ఉలికిపాటుతో ఇటు తిరిగింది. కూర్చో సిద్ధు, ఏదో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. చెప్పకూడనిదైతే వద్దులేండి. చెప్పకూడనిది కాదు, నువ్వు విని తీరాల్సినదే. ఆ రోజు వాదన తప్పించుకున్నావే, అదే ఆడవాళ్ళ జీవితం ఎక్కడ పుట్టి ఎన్ని మెలికలు తిరిగి చివరికి ఎక్కడ అంతమవుతోందో చిక్కుముడిలా. ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందంటావా? ఈ పవిత్ర భారతదేశంలో మీ ఆడవాళ్ళ బ్రతుక్కి ఏం లోటొచ్చిందండి? పెళ్ళవటం భయం, వేరు కాపురం పెట్టే వరకు సత్యాగ్రహం, అంతేనా? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ఆ మగాడి చేత సాయం సహకారం పేరుతో పిండి రుబ్బించటం మొదలు యాక్షన్తో సహా నేను చెప్పేవి ఏవి సరళక్క వినటం లేదు. ఆమె కళ్ళు శూన్యంలో చిక్కుబడి విషాదంలో ముంచి తోసినట్టు పేలవంగా ఉన్నాయి ఆమె చూపులు. అవును సిద్ధు, బాగా చెప్పావు. మీ మగవాళ్ళు అగ్నిసాక్షిగా ఆడదాని మెడలో వేసే 3 ముడులే ఆవిడ మెడకి ఉచ్చు బిగించే అధికారాన్ని మీకు హస్తగతం చేస్తున్నాయి. అగ్నిసాక్షిగా అందుకున్న అదే చెయ్యి కట్టిపడేసి ఒంటికి నిలువునా నిప్పంటించి సజీవ దహనం చేసేస్తుంటే అదే అగ్నిసాక్షిగా ఆహుతి అయిపోతోందయ్యా. నేను మౌనంగా తలదించుకున్నాను. పగలు రాత్రి తేడా లేకుండా క్యాజువాలిటీలో చేరుతున్న చమురుకంపు విగతజీవులు, రకరకాల గాథల్ని పేర్చుకొని నిశ్శబ్దంగా సమాధి అయిపోతున్న నిజాలు, చేతలు మారి నోట్లు, అబద్ధపు సాక్ష్యాలు, బెయిళ్ళు, చట్టాన్ని తలక్రిందులు చేసే రాజకీయ ఒత్తిడులు, నిజాయితీకి మారుపేరైన జస్వంత్ సింగ్ లాంటి వాళ్ళకి ఎండమావుల్లోకి బదిలీలు నా కళ్ళ ముందు చకచకా రీలులా తిరిగి సాగినాయి. వాటిల్లోంచి సరళక్క కంఠం మృదుగంభీరంగా వినిపించసాగింది. ఇదివరకు చెప్పాను కదూ, మా స్కూల్లో చాలా చక్కని ట్విన్స్ ఆడపిల్లలు సుషుమ, నిహారిక. వాళ్ళమ్మగారు ఉరి వేసుకుని చనిపోయారని పిల్లలు ఈ మధ్యే మరలా స్కూలుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం క్లాసు జరుగుతుంటే ఒక పెద్దావిడ మెల్లగా వచ్చి గుమ్మానికి ఆనుకొని పిల్లల్ని చూస్తూ నిలబడ్డారు. పిల్లలు ఆవిడని చూస్తూనే చుట్టేసుకొని గోలు గోలున ఏడ్చారు. ఆవిడ కడుపు శోకం మిగిల్చిన వ్యధతో నిలబడ్డానికి కూడా శక్తి లేనట్టుగా నేల మీద కూలబడిపోయారు. చూశారా టీచర్ గారు, నా బిడ్డకి ఎంఏ చెప్పించి మరీ పెళ్లి చేశాం. ముత్యాల్లాంటి బిడ్డలు పుడితే ఆనందపడ్డాం. చివరికి ఈ ముసలి వయసులో మమ్మల్ని, ఈ పసికాయల్ని వదిలేసి ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిందో చూశారా అని పండు ముత్తైదువ ఆవిడ ఏడుస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు. ఎందుకని ఉర్రేసుకుంది? భర్త ఎవరితోనో తిరుగుతున్నాడని. చూసావా అక్క, ఆ ముసలావిడ చెప్పినట్టు ఎంఏ చదివి ఎంత హీనంగా చావాలనుకుందో ఆ యువతి. సిద్ధు, చచ్చిపోయిన అమ్మాయి మీదకే తప్పు తోస్తున్నావా? ఆమె భర్త పరాయి స్త్రీతో తిరగటం నేరం కాదా?
కాదని ఎవరూ అనరు. అంతగా అతగాడి ప్రవర్తన నచ్చకపోతే విడాకులు తీసుకొని స్వతంత్రంగా బ్రతకచ్చు. ఆ ఇద్దరు పిల్లల జీవితాలు తీర్చిదిద్ది జీవితమంతా నిశ్చింతగా గడిపేయొచ్చు. క్షణికావేశానికి లోనై అహంకారిని ఆత్మవిశ్వాసాన్ని హక్కుల కోసం పోరాటంలాగా చిత్రించుకుంటూ కేవలం సానుభూతి కోసం ఒంటిని నిప్పెట్టుకునే అమాయకులు చివరి క్షణాల్లో జీవించాలని ఆరాటపడటం నేనెరుగుదును. డాక్టర్, నన్ను బ్రతికించండి, నా పిల్లల కోసం బ్రతికించండి, నాకు చావాలని లేదు అంటూ ఆక్రోశిస్తూ మరణించే ఆడవాళ్ళు నాకు పెద్ద పజిల్లాగా తోస్తారు. నేను ఇంకా ఏదో చెప్పబోతున్నాను. అంతేకాదు, ప్రతి వరకట్నపు చావు వెనకాల అండగా నిలబడే అదే ఆడవాళ్ళు. వర్ధనమ్మ గారు, రాజేశ్వరరావు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మీ పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు కుదిరాయా? ఆవిడ చెప్పనేలేదు. ఆడది అదేం చెప్తుందిలేండి, గొప్ప కాదు. కానీ మా ఇంట్లో ఆడవాళ్ళు నోరెత్తి మాట్లాడడం ఎరుగరు. అంతదాకా ఎందుకు? మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ గుమ్మం దాటి ఏ వాటాలోకైనా వచ్చారా? కష్టమో నిష్ఠూరమో ఆడదెప్పుడు మగాడి చాటున పడి ఉండాలి. కానీ ఆ కంఠం గర్వంతో తొణికిసలాడుతోంది. దీనికి మూలం ఎక్కడుందో అందినట్లుగా తల పంకించింది సరళక్క. వాళ్ళ స్కూలు యాన్యువల్ ఫంక్షన్ చాలా ఘనంగా చేస్తోంది సరళక్క. రంగురంగుల దీపాలు మిలమిలా మెరుస్తూ మనోహరంగా ఉంది స్కూలు ఆవరణ. జనం క్రిక్కిరిసినట్టుగా ఉన్నారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఆ స్కూలు త్వరలో జూనియర్ కాలేజీ కాబోతోందని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించి ముగ్ధ మనోహరమైన చిరునవ్వుతో మైకు చేతిలోకి తీసుకుంది. డియర్ పేరెంట్స్, ఈ మధ్యకాలంలో చాలాసార్లు మిమ్మల్ని కలుసుకొని మీ అభిప్రాయాలు తెలుసుకోవటం, మేం కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని అంశాల గురించి మీకు తెలియజెప్పి ఒప్పించటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ జెట్ యుగంలో కూడా ఇంకా ఆడవాళ్ళని భోగ వస్తువుగా అనుకుంటూ ముక్కుపచ్చలారని బిడ్డల మీద అత్యాచారాలు, వివాహం చేసి పంపిన అమ్మాయికి కట్నాల వేధింపులు, కాల్పులు ఇవి ప్రతి తల్లిని వణికిస్తున్న సమస్యలు. అయితే వీటికి కేవలం మగజాతిని నిందించి చేతులు దులిపేసుకోవటం కాకుండా నిర్మాణాత్మకమైన పరిష్కారం కనుక్కొని కనీసం ఈ ఛాయలు ఈ రేపటి తరం చిన్నారుల మీద పడకుండా కృషి చేయటం మనందరి కర్తవ్యం. ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత పెద్దలు ఇచ్చిన ఈ గౌరవ పీఠం ద్వారా నేను చేయదలుచుకున్నవి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాను. ఉదాహరణకి భరతనాట్యంతో పాటుగా కరాటే, ఆత్మ సంయమనం కోసం యోగా, శరీర శాస్త్రంతో పాటు లోకజ్ఞానం ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయకుండా నేర్పించటం జరుగుతోంది. మీకందరికీ, ముఖ్యంగా మాతృమూర్తులకి నేను విన్నవించుకునేది ఏమిటంటే, మీ మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలని కూడా సమానంగా పెంచండి. జీవితంలో ఆర్థికంగా నిలబడగలిగే విద్య చెప్పించండి. వివాహం చేసి అత్తవారింటికి పంపే ముందు సంయమనం అలవాటు చేయండి. నేర్పుగా నలుగురితో కలిసిమెలిసి జీవితాన్ని నడిపించుకునేందుకు అవసరమైన చేయూతని అందించటం మాత్రం మర్చిపోకండి. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా 10 కాలాల పాటు బ్రతకనీయండి. మృదు గంభీరంగా ఉన్న సరళక్క కంఠం పూల పరిమళంలాగా అంతటా అలుముకుంటోంది. తర్వాత ఆ ఆడపిల్లలు స్టేజ్ మీద కరాటే ప్రదర్శించిన, నాట్య మయూరాలై హొయలు చిలికించిన, మిలిటరీ యూనిఫారంలో కవాతు టీవీ కదం తొక్కిన, హిందూ సీతా హమారా అంటూ ఏకతా గీతాలు ఆలపించిన పులకించిపోతూ చూస్తున్నారు ప్రేక్షకులు. నాకు మాత్రం ఆ పసిడి సిగ్గుల ముఖాల్లో ఉజ్వల భవిష్యత్తులో దేశపటం కనిపిస్తోంది. రేపటి మహిళ విశ్వరూపం ఇవాళే దర్శిస్తున్న భక్తుడిలాగా నా అంతరంగం వినమ్రమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.